హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్. ఇవాళ మన కిచెన్లో పచ్చి రొయ్యలని ఎలా క్లీన్ చేయాలో నేర్చుకుందాం. నేను పచ్చి రొయ్యలు క్లీన్ చేసుకోవడానికి కల్లుప్పు తీసుకున్నాను, దొడ్డుప్పు, అలాగే నిమ్మకాయలు 2 నిమ్మకాయలు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలో చూద్దాము. చూడండి, రొయ్య తీసుకున్నాను. మనము రొయ్యని ముందుగా ఈ తల భాగం కట్ చేసుకోవాలి, తర్వాత ఈ తోక తీసేసుకోవాలి. లేదు మనము ఫ్రై చేసుకోవడానికి తోక ఉంచుకోవాలనుకుంటే తల భాగం తీసేసి మధ్యలో తీసేసి తోక ఉంచుకోవాలి. అప్పుడు క్రిస్పీగా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు. అదే మనము పచ్చడి బిర్యానీ చేసుకోవాలనుకుంటే తోక భాగం తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ తల భాగము తీసేయాలి. ఇందులో ఇలా ఉంటుంది, ఇదంతా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది తీసేసుకోవాలి. ఇది తీసేసి ఇప్పుడు మనము ఈ విధంగా మధ్యలో ఈ విధంగా అంటేను నీట్గా వచ్చేస్తుంది. మనము ఇంట్లో చేసుకుంటే చాలా నీట్గా చేసుకుంటాము. అదే మార్కెట్లో చేస్తే అంత సగం తీసేస్తారు. అందుకోసమని మనము ఇంట్లో నేర్చుకుంటే నీట్గా చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు మీకు ఈ తోక భాగం తీసేసాను. చూడండి, ఈ విధంగా మనము పచ్చడి బిర్యానీకి ఈ విధంగా తయారు చేసుకోవాలి రొయ్యల్ని. అదే మార్కెట్లో అయితే ఈ తోక కూడా ఇక్కడి దాకా తీసేస్తారు. ఇది మొత్తం తీసేసి అప్పుడు ఇంత చిన్న పీస్ వస్తుంది మనకి. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఇదంతా మిగిలిపోతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీకు తోకతో కూడా చూపిస్తాను ఒకటి, చూడండి. ఇప్పుడు మనము ఈ విధంగా తల తీసేస్తే ఈ లోపల ఉన్నదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇలా అంటేను మీకు ఈజీగా వచ్చేస్తుంది, రావడం కూడా పొట్టు రాలేదు అనే సమస్యనే ఉండదు. ఈ విధంగా ఇలా ఉట్టిగానే వచ్చేస్తుందండి పొట్టు, ఇలా అంటేను. చూడండి, ఇప్పుడు ఈ తోకతోనే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదే విధంగా చూడండి, నేను మీకు ఈ తోక ఉన్నవి తీసాను 2, అలాగే ఈ తోక తీసేసి కూడా తీసాను కదా. ఈ విధంగా అన్నింటినీ ఇదే విధంగా మనము తీసుకుందాము. నేనైతే బిర్యానీ కోసమని చేస్తున్నానండి, అందుకోసమని తోక తీసేసి చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను రొయ్యలనన్నింటినీ పొట్టు తీసి ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మనము క్లీన్ చేసుకుందాము. ముందుగా మనము ఉప్పు వేసుకుందాము. కల్లుప్పు వేసుకొని వీటంతటికి పట్టియాలి మంచిగా. ఈ స్మెల్ అనేది మంచిగా వెళ్ళిపోతుంది, అప్పుడు స్మెల్ లేకుండా ఉంటుంది. మనం ఏం చేసుకున్నా కూడా, ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా ఏం చేసుకున్నా స్మెల్ రాదు. ఇప్పుడు వాటర్ పోసుకొని నీట్గా కడుక్కుందాము. చూడండి అంతా ఎలా వచ్చిందో, ఇలా అంతా వచ్చింది కదా. అదంతా నీట్గా ఒక 3-4 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి నీట్గా. ఫస్ట్ 2 సార్లు సాల్ట్ వేసి కడుక్కోవాలి. ఇప్పుడు నేను ఒకసారి వేసుకున్నాను, మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. కడిగినవి నేను హోల్స్ దాంట్లోకి వేసుకుంటున్నాను అన్నీ. చూడండి, నేను 2 సార్లు ఉప్పు వేసి నీట్గా కడుక్కున్నాను. ఇప్పుడు మనము నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఈ నిమ్మకాయని కూడా వేసి కడుక్కుందాము. మీరు నిమ్మకాయని జ్యూస్గా అయినా చేసి కడుక్కోవచ్చు, లేనంటే ఇలాగని నేను ఈ చెక్క ఉంటే మనకు చేతులు అవన్నీ కడుక్కోవడానికి వీలవుతుందని నేను ఈ విధంగా కడిగేసుకుంటున్నాను. ఇలా అంటే మీకు మొత్తం వచ్చేస్తుంది. ఇదంతా నీట్గా కడుక్కోవాలి, అంతా దీంట్లో పట్టేలా కడుక్కుంటే ఆ స్మెల్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. మనకు రొయ్య కూడా మంచిగా తెల్లగా నీట్గా అవుతుంది. చూడండి, జిడ్డు అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు వాటర్ వేసి కడుక్కుందాము. చూడండి, జిడ్డు అనేది ఈ విధంగా
అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరో గిన్నెలోకి వేసుకున్నాము. ఇలా ఇది కూడా 2 సార్లు కడుక్కోండి నిమ్మకాయలు వేసి నీట్గా. చూడండి రొయ్యలని నీట్గా కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ చేసుకుంటే మన ఇంట్లోనే ఈ రొయ్యలు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి, మనమే నీట్గా కడుక్కుంటే. మార్కెట్లో అయితే ఇదంతా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనము ఇవి రొయ్యలతో బిర్యానీ, ఫ్రై, పచ్చడి అవన్నీ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు బిర్యానీ ప్లస్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.